ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అనాలా? లేపోతే తూనాబొడ్డు అన్నటువంటోళ్ళకే వెనకాల పడి తిరుగుతారనుకోవాలా? ఇరాన్ మీద ఇప్పటికి కొన్ని వేల ఆంక్షలు పెట్టారు. అయినా అది ఆయిలమ్మడం మానలేదు. కొనేవోళ్ళు తగ్గలేదు. కాపోతే కొనే రేటు తగ్గుతది. నిషేధం ఉన్నప్పుడు అమెరికా, యూరప్ దేశాలు నేరుగా కొనవు. కొన్ని దిక్కుమాలినటువంటి సంస్థలు వేరే వేరే చిన్నా చితకా దేశాల పేర్లతో ఇరాన్ నుంచి ఆయిల్ కొని తక్కువ రేటుకి ఇదే అమెరికా, యూరప్ దేశాలకు అమ్ముతున్నాయి. అది ఇరాన్ ఆయిల్ అని తెలుసు, రష్యా ఆయిల్ అని తెలుసు. తెలిసినా కొంటారు. మరి లేకపోతే ఆడ నుంచి వత్తది ఈళ్ళకి ఆయిలు, ఈళ్ళెట్ట బతుకుతారు? కానీ నోటితో చెప్తారు, నొసటితో వెక్కిరిస్తారనమాట. ఏదో గొప్పోళ్ళ కింద చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఇరాన్ మీద మళ్ళీ స్నాప్ బ్యాక్ ఆంక్షలు విధించారట. ఇందులో అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే కుదేలైనటువంటి దీని మీదన కొత్తగా చేసుకొచ్చేటటువంటిది ఏంటంటే, ఇరాన్‌కి సంబంధించి విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని ఫ్రీజ్ చేసేస్తారు. అప్పట్లో రష్యా మీద అదే చేశారు. అంటే రష్యన్స్ అమెరికాలో గాని, యూరప్ దేశాల్లో గాని ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టారో ఆస్తుల్ని అమెరికా, యూరప్ దేశాలు సీజ్ చేసేసినాయి. ఏ దేశం అంటే ఆ దేశం సీజ్ చేసుకొని వేలాలేసి అమ్మేసుకుంది కూడా ఫ్రాన్స్ అయితే గనక. అట్లాగా ఇప్పుడు ఇరాన్ ప్రజలు ఇరాన్ వ్యాపారస్తులు ఎక్కడెక్కడైతే చేసుకుంటారో అవి తినేస్తారనమాట.